ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఇవాళ రేపు పార్టీ కార్యక్రమాల్లో ఖర్గే పాల్గొంటారు. ఏఐసీసీ జై బాపు జై భీమ్ కార్యక్రమంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళనానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ గ్రామ కమిటీల అధ్యక్షులు హాజరు కానున్నారు. జై బాపు జై భీమ్ కార్యక్రమానికి సంబంధించి గ్రామ కమిటీల అధ్యక్షులకు ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. సమ్మేళన సభలో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే ఖర్గే రానున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇక్కడ ఓ హోటల్లో బస చేయనున్నారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో జరిగే టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారు. అనంతరం టీపీసీసీ విస్తృత సమావేశంలోనూ పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగే సమ్మేళన సభకు హాజరవుతారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ గ్రామ కమిటీల అధ్యక్షులతో ఈ మేరకు సమ్మేళన సభలను నిర్వహించాలని ఏఐసీసీ భావిస్తోంది. తొలి సభను తెలంగాణలో నిర్వహిస్తుంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించనుంది. గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళన సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామ కమిటీల అధ్యక్షులను సభకు తరలించే బాధ్యతలను మంత్రులు, ఇతర ముఖ్య నాయకులకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసంగా 500 మంది గ్రామ శాఖల అధ్యక్షులను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.